హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాషి. దిస్ ఇస్ జే. మీరు నా అలాగే బియాల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వాషితో పాటు డ్రామాల వాషిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 7 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన ఫుకుహర షినోమియా దగ్గర ఎలా అయినా సారీ అడిగేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దానికి బదులుగా మన షినోమియా మనం జరిగిందంతా మర్చిపోతాం, మనం ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని మన షినోమియానే ఫుకుహరని అడుగుతాడు. నీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలి అని మన షినోమియా అడగ్గా దానికి మన ఫుకుహర నువ్వు నాకెప్పుడో నచ్చేసావురా అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. ఇలా ఇద్దరు ఒక విధంగా కలిసిపోతారు. ఇప్పుడు రండి, ఈ ఎపిసోడ్ లో ఇంకేమేం జరుగుతుందో చూసేద్దాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన షినోమియా వాయిస్ ఓవర్ లోనే స్టార్ట్ అవుతుంది. మన షినోమియా చైల్డ్హుడ్ అంతా ఎలా ఉందంటే, మన షినోమియా చుట్టూన్న వాళ్ళందరూ మన షినోమియా లక్ కోసమే మన షినోమియాని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయి వచ్చేసి మనం డేట్ చేద్దామా అని చెప్తుంది. మన షినోమియా కూడా ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇప్పుడు సడన్ గా ఆ అమ్మాయికి ఒక మంచి కాలేజ్ లో సీట్ రాగానే నాకు కాలేజ్ లో సీటు దొరికింది, దీని తర్వాత మనం బ్రేకప్ చేసుకుందాము అని ఆ అమ్మాయి అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన షినోమియా ఫ్రెండ్ అనుకుని చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాడికి దొరికే చిన్న చిన్న విషయాలని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని వాళ్ళు సాధారణంగా తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రేర్ కార్డ్ మన షినోమియాకి దొరికితే దాన్ని తీసుకెళ్లి ఆశగా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇస్తే వాళ్ళు దాన్ని అమ్ముకుని ఒక డబ్బుగా మార్చుకుంటారు. దాన్ని చూసి మన షినోమియా నాకు అన్ని దొరుకుతుందని నాకు బాగానే తెలుసు, దాన్ని తలుచుకొని నేను మాత్రమే సంతోషంగా ఉండాలని నేను ఒక్క రోజు కూడా అనుకున్నదే లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటుంటాను. కానీ నాతో స్నేహం చేసే వాళ్ళు అలా రారు. నా లక్ కోసమే నాతో స్నేహం చేస్తూ ఉంటారు. కానీ ఆ మందలో కూడా నాకంటూ ఒక ఇద్దరి మంచి ఫ్రెండ్స్ దొరికారు. నా ఫ్రెండ్స్ పేరు ముగ్గి సాకు. నా దగ్గర ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నాతో ఫ్రెండ్షిప్ చేశారు. అందుకనే అప్పటి నుంచి వాళ్ళతో నేను అంత కంఫర్టబుల్ గా ఉండేవాడిని. అలా ఒక్క రోజే నేను ఫుకుహరన్ చూశాను. కాలేజ్ లో మొదటి రోజు, ఆ రోజే నేను ఫుకుహరన్ ఫస్ట్ టైం చూశాను. అదేంటో తెలీదు, అతన్ని చూసేటప్పుడల్లా నా బుజ్జి కుక్క పిల్లలా అనిపిస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే అక్కడే ఆగిపోయాను. నా చూపు వాడి మీద నుంచి ఎటు పోనంటుంది. ఇలా మన షినోమియా ఫుకుహరన్ చూస్తుండగా అప్పుడు రోడ్ లో వెళ్తున్న ఒక లేడీ తన చేతిలో ఉన్న బ్యాగ్ తెగిపోయి ఆ బ్యాగ్ లో ఉండే ఆరెంజెస్ మొత్తం చెల్లా చెదురుగా పడిపోయింది. అదే సమయానికి ఆపోజిట్ లో వస్తున్న ఒక సైకిల్ అతను రాంగ్ రూట్ లో వచ్చి మన ఫుకుహరనే గుద్దేలా వచ్చేస్తున్నాడు. దాన్ని చూసి మన ఫుకుహర తడబడుతూ అక్కడే పడిపోతాడు. అయినా సైకిల్ అతను మన ఫుకుహరని తిట్టేసి వెళ్ళిపోతాడు. దానికి కూడా మన ఫుకుహర నవ్వుతూనే సారీ అని చెప్పేసి కింద పడిపోయిన ఆరెంజెస్ మొత్తాన్ని మన ఫుకుహర తీసి ఆ లేడీకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూస్తున్న మన షినోమియా మనసులో ఎందుకో వాడి చిరునవ్వును చూస్తూ ఉంటే ఆ చిరునవ్వులో నన్ను నేనే చూసుకుంటున్నట్టుంది. సంతోషంగా ఉంటున్న వాడి కళ్ళు, ఇతరులకు సాయం చేయాలన్న వాడి మనసు, ఇవన్నీ నాకు కొద్ది కొద్దిగా నచ్చడం మొదలయ్యింది. ఇలాంటి డిఫరెంట్ పర్సన్ ని కలిసినప్పటి నుంచి నా మనసు కొద్ది కొద్దిగా మారడం మొదలయ్యింది. వాడి గురించి తలుచుకోకుండా ఒక్క రోజు కూడా నేను అస్సలు ఉండలేకపోయాను. సో ఇలా మన షినోమియాకి స్టార్టింగ్ నుంచి మన ఫుకుహర మీద ఇష్టం ఏర్పడింది. అందుకనే మన ఫుకుహర మనమిద్దరం కలిసి ఉందామా అని నెక్స్ట్ సెకండ్ డే ఓకే అని చెప్పాడు. ఓకే అని మాత్రమే చెప్పాడా, వెళ్ళి సాఫ్ట్ గా అంతా ప్యాషనేటెడ్ గా కిస్ చేసి మరి చెప్పాడు. సేమ్ ఇలానే మనం ఇంకో సిరీస్ లో కూడా చూసాం. మన ఫస్ట్ మెయిన్ లీడ్ స్టార్టింగ్ నుంచే సెకండ్ మెయిన్ లీడ్ ని లవ్ చేస్తున్నాడు అని మనకు లేట్ గా తెలుస్తుంది. అందులో మన ఫస్ట్ మెయిన్ లీడ్ సెకండ్ మెయిన్ లీడ్ కి నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయేలా నేను నిన్ను కిస్ చేస్తాను అని కలిసిన ఫస్ట్ మీట్ లోనే చెప్తాడు కదా. ఏ సిరీస్ గుర్తుందా? గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మిమ్మల్ని చాలా అంటే చాలా వెయిట్ చేపించేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఈ సిరీస్ కాగానే సీజన్ 2 ని స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ కాగానే మన షినోమియా ఇంటికి వద్దాం. షినోమియా ఇంట్లో మన ఫుకుహర షినోమియాలు ఇద్దరు పడుకోన్నారు. ఫస్ట్ మన ఫుకుహరనే మేల్కుంటాడు. అలానే నిదానంగా తిరిగి మన షినోమియాని చూసి మనం నిన్నటి నుంచి అఫీషియల్ గా షినోమియా లవర్. అవును, లవర్ కి ఫ్రెండ్ కి ఏమి తేడా, పెద్దగా ఏం మారిపోతుంది ఇలా మన ఫుకుహర మనసులో అనుకుంటూ ఉండగా లాస్ట్ టైం మన షినోమియా ఫుకుహర ఫేస్ పట్టుకొని అలానే వాడి వైపు తిప్పి నేను నీ ఫ్రెండ్ గా మాత్రమే ఉండాలనుకోవట్లేదు, నేను నీ బాయ్ ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నాను అని ఓపెన్ గా గట్టిగా అడిగేస్తాడు కదా. అది గుర్తుకు రాగా ఇక్కడ మన ఫుకుహర కానీ వీడు స్పెసిఫిక్ గా ఫ్రెండ్ గా వద్దు బాయ్ ఫ్రెండ్ గా ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు బాయ్ ఫ్రెండ్ అయితే ఏమేం చేయాలి ఇలా మన ఫుకుహర ఆలోచిస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా మన షినోమియా నిద్దట్లో మన ఫుకుహర వైపు తిరుగుతాడు. మన
షినోమియాని చూడగానే ఓహో ఇది చెయ్యాలా అని వాడి చేతిలో ఉన్న బొమ్మని అలానే బెడ్షీట్ కప్పి అక్కడే పడుకోబెట్టేసి బయటకు వచ్చి ఫ్రిడ్జ్ లో గుడ్లు బ్రెడ్ తీసుకుని షినోమియా కోసం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు షినోమియా నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే టేబుల్ మీద షినోమియా కోసం బ్రేక్ఫాస్ట్ వెయిట్ చేస్తూ ఉంది. దీన్ని చూడగానే మన షినోమియాకి అంత సంతోషంగా ఉంది. నువ్వు నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసావా? అవును షినోమియా, రా తిందామని చెప్తాడు. ఇప్పుడిద్దరు కూర్చొని ఆ బ్రేక్ఫాస్ట్ ని తింటూ ఉన్నారు. మన ఫుకుహరా తింటున్నా గాని షినోమియా ఎందుకో తినట్లేదు. దాన్ని చూసి ఫుకుహరా ఏమైంది, ఎందుకు తినట్లేదు నడగ్గా. షినోమియా ఫుకుహరాని చూసి నవ్వుతూనే ఇలా మనం ఇద్దరం కలిసి తింటూ ఉంటే మనం లవర్స్ అన్న ఫీలింగ్ చాలా ఎక్కువైపోతూ ఉంది. దానికి ఫుకుహరా అందులో ఏముంది, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు కలిసి తింటావు కదా. దానికి షినోమియా లేదురా, నేనెవరితోనూ కలిసి ఫుడ్ షేర్ చేసుకోను ఇలా చెప్పేసి అలానే ఫుకుహరాని చూసి మనం ఇలా మాట్లాడుతూ తింటూ ఉంటే మనకు పెళ్ళైపోయి మంచి కబుల్స్ లా అనిపిస్తున్నాం రా ఇలా చెప్పేసి మన షినోమియా పాటికి షినోమియా క్యాషువల్ గా తింటూ ఉన్నాడు. ఇక్కడ మన ఫుకుహరాకి పొలమారుతుంది. ఊరి దేవుడా, ఏంట్రా నువ్వు ఇంత సడన్ గా పెళ్లి గిలి అని మాట్లాడుతున్నావు చెప్పేసి ఏం జరగనట్టు వాడి పాటికి వాడు ఎలా తింటున్నాడో చూడు. ఇలా మన ఫుకుహరా చాలా ఆశ్చర్యంగా షినోమియా చూస్తున్నాడు. ఇక్కడ షినోమియా తింటూ ఫుకుహరా ఫుడ్ చాలా బాగుందిరా అని చెప్తాడు. దానికి ఫుకుహరా ఇది జస్ట్ బ్రెడ్ ఆమ్లెటేరా, పెద్దగా నేనేం చేయలేదని చెప్తాడు. దానికి షినోమియా నార్మలే కదా, ఇలా రోజు మనం కలిసి బ్రేక్ఫాస్ట్ తినడం మన మధ్య నార్మల్ గా ఉంటుంది కదా. దీని విని మన ఫుకుహరా పిచ్చ షాక్ అయ్యి ఏంటి రోజునా? దానికి షినోమియా అవును రోజునే. ఇప్పుడు ఫుకుహరా కొంచెం తడబడుతుంది. అది నీకు నిన్నే చెప్పాల్సింది, మా ఇల్లు నిన్నే రెడీ అయిపోయిందిరా, నిన్ననే నాకు కాల్ వచ్చిందని చెప్తాడు. దీని వినగానే ఇక్కడ మన షినోమియా ఫేస్ డల్ గా అయిపోతుంది. ఏంటి అంతలోనే రెడీ అయిపోయిందా? నువ్వు 2 వారాలు అవుతుందని చెప్పావే. దానికి ఫుకుహరా అవునురా, అలానే ఆ హౌస్ ఓనర్ కూడా చెప్పాడు. కానీ సడన్ గా కాల్ చేసి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఇంటికి రావచ్చని చెప్పారు. ఈ రోజు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దీని వినగానే మన షినోమియా ఫేస్ అంతా డల్ అయిపోతుంది. ఇలా షినోమియా డల్ కాగానే మన ఫుకుహరాకి అదోలా అయిపోతుంది. షినోమియా ప్లీజ్ రా, ఇలా డల్ గా ఉండకు. దానికి షినోమియా టక్కని ఫుకుహరా దగ్గరకు వచ్చి వాడు చేపట్టుకుని ఫుకుహరా ఇంకొద్ది రోజులు నువ్వు నాతో పాటే కలిసి ఉండరా ఇలా టక్కని చేపట్టుకుని అడగగానే ఇక్కడ మన ఫుకుహరా ఏం చెప్పలేకపోతున్నాడు. అలానే షినోమియా కళ్ళలోకి చూస్తున్నాడు. ఇక్కడ షినోమియా మనందా ఇప్పుడు లవర్స్ అయిపోయాం కదా, అందుకని నువ్వు నాతో ఇంకొద్ది రోజులు కలిసి ఉండరా అని చెప్తాడు. ప్లీజ్ రా అని మన షినోమియా చాలా ముద్దుగా ప్రతిమలాడుతున్నాడు. ఇలా మన షినోమియా పిచ్చ క్యూట్ గా అడిగేసరికి ఇక్కడ మన ఫుకుహరా అయితే రెప్పార్చకుండా మన షినోమియాని చూస్తున్నాడు. అయ్యో వీడు ఎంత స్వీట్ గా అడుగుతున్నాడు కదా, ఇలా అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను. ఇప్పుడు టక్కన్ కాన్షియస్ కొచ్చి ఓరే ఫుకుహరా కొంచెం నిదానంగా ఆలోచించు, వాడి కళ్ళు చూసి పడిపోకురా ఇలా మనసులో అనుకుని టక్కన్ చేయి తీసేసి అది నేనెలా ఉండగలను, నా ఇల్లుతో రెడీ అయిపోయింది కదా, యాక్చువల్ గా నేను నిన్ననే వెళ్ళాలనుకున్నాను ఇలా మన ఫుకుహరా పాటికి వాగుతూ ఉండగా ఇక్కడ షినోమియా ఇప్పుడు మనందా లవర్స్ కదా, అప్పుడెందుకు నా దగ్గర ఈ ఫార్మాలిటీస్ అంతా, నువ్వు నా దగ్గర ఎంతైనా బెట్టు చేయొచ్చు, అందులో తప్పేం లేదని చెప్తాడు. ఇక్కడ ఫుకుహరా వాడిని మై మర్చిపోయి ఓ అలానారా అని చెప్తూ దగ్గరకు వస్తాడు. మళ్ళీ కాన్షియస్ కొచ్చి ఓరే ఏమైందరా నీకు మధ్య మధ్యలో లూస్ లాగా మాట్లాడుతున్నా, వద్దని చెప్పి తల అడ్డంగా ఊపరా అని వాడికి వాడే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ షినోమియా అయితే అట్లీస్ట్ ఈ ఒక్క రాత్రికైనా నువ్వు నాతో కలిసి ఉండరా అని చెప్తాడు. ఏంటి ఒకే ఒక్క నైటా? అవునరా, ఈ ఒక్క రాత్రి మాత్రం నువ్వు నాతో కలిసి ఉండు. నిన్న నైట్ నువ్వు వెళ్తావన్న విషయం తెలియకుండా నా పాటికి నేను పడుకునేశాను. ఈ రోజు నైట్ కి మనం బాగా టైం స్పెండ్ చేద్దామని చెప్తాడు. నేను వినగానే మన ఫుకుహరాకి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. ఏంటి నైట్ బాగా స్పెండ్ చేద్దామా, వీడంతలా ఏం స్పెండ్ చేస్తాడు ఓరి దేవుడా అని మన ఫుకుహరాకి ఒక్కటే టెన్షన్ మొదలయ్యింది. ఇక్కడ మన షినోమియా రే ప్లీజ్ రా అని ఎంతలా బ్రతిమలాడుతున్నాడు పాపం షినోమియా. ఇక్కడ మన ఫుకుహరా వాడికే తెలియకుండా ఓకే అని చెప్పేస్తాడు. ఆ తర్వాత వాడు నెత్తి మీద చేపట్టుకొని ఓరే పిచ్చోడా, వాడేదో క్యూట్ గా బుజ్జిగా బ్రతిమలాడితే నీకే తెలియకుండా ఓకే చెప్పేస్తావా, ఈ రోజు రాత్రి జరిగేదానికి నువ్వే బాధ్యుడివి, నువ్వే అనుభవించు ఇలా మన ఫుకుహరా మనసులో ఒక పెద్ద యుద్ధాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు తినే తర్వాత కాలేజ్ కి రాక కామన్ క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు షినోమియా ఫుకుహరా దగ్గర నాకు దీని తర్వాత క్లాస్ ఉంది,
చెప్తుంది. అది అయిపోగానే నేను ఇంటికి వచ్చేస్తాను, మనం ఈ రోజు రాత్రికి ఇంట్లో కలుద్దామని చెప్తాడు. దానికి ఫుకుహరా ఓకే అని చెప్తాడు. ఇప్పుడు మన షినోమియా వెళ్ళాక, అవును ఇప్పుడు షినోమియా నన్ను చూసి ఎందుకు నవ్వాడు, నవ్వడం కాకుండా ఈ రోజు రాత్రికి కలుద్దామని చెప్పాడే, వీడంతలా రాత్రికి ఏం చేస్తాడు, ఇలా ఒకలాగా ఆలోచించి చాచా షినోమియా సచ్ ఎ జెంటిల్ మ్యాన్, అలా అంత చీప్ గా ఏం చేయడు, ఇలా వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అదే క్లాస్ రూమ్ లోనే మిక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆనా దగ్గర మిక్కీ ఫ్రెండ్స్, అవును మిక్కీ బ్రేస్లెట్ ఊడిపోయింది కదా, ఆ తర్వాత ఏం జరిగిందని అడగ్గా దానికి ఆనా, ఆ విషయాన్ని ఎందుకు అడుగుతున్నావు, అలా తెగిపోయాక తను చాలా అంటే చాలా డల్ గా అయిపోయింది, దాన్ని చూసి నేను తట్టుకోలేక తనకే తెలియకుండా కిరారితో ఆన్లైన్ లో మాట్లాడాను, ఇలా బ్రేస్లెట్ తెగి పడిపోతే అదొక మంచి శకునం అని చెప్పారు. తన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని ఆ బ్రేస్లెట్ అబ్జర్వ్ చేసుకునిందంట. దానికి ఇంకో అబ్బాయి, కానీ ఎంతున్నా గాని మిక్కీకి షినోమియా చాలా ఓవర్ కదా, దానికి ఆనా రే ఏం చెప్తున్నావురా నా ఫ్రెండ్ గురించి, మిక్కీ ఏం తక్కువ కాదు, తాను షినోమియాకి తగిన అమ్మాయే. ఇదంతా సైలెంట్ గా వింటున్న మన ఫుకుహరా, చూసావా మన షినోమియాకి ఎంత క్రేజ్ ఉందో, అయినా గాని వాడికి నేనే నచ్చాను. ఇలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ మన ఫుకుహరాకి ఆ రాత్రి విషయం గుర్తుకొస్తుంది. అయ్యో ఫుకుహరా దాన్ని మర్చిపోవడానికి ట్రై చేయరా అని ఇలా మనసులో అనుకుంటూ క్లాస్ కొస్తాడు. ఇక్కడ ప్రొఫెసర్ క్లాస్ ని కూడా స్టార్ట్ చేయగా మన ఫుకుహరా ధ్యాస ఆ క్లాస్ లోనే లేదు, వాడి బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళందరి దగ్గర ఒక క్వశ్చన్ అడుగుతాడు, నేను మీ అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు మీ మనసుకి ఆన్సర్ చేయండి. మీరు చాలా టైర్డ్ గా ఉన్నా గానీ ఎవరైనా ఒక్క పర్సన్ ని కలవాలనుకుంటారా, దానికి మన ఫుకుహరా ఫ్రెండ్స్ అందరూ నాకలా ఎవరు అనిపించట్లేదురా నీకు అని ఒకరినొకరు క్వశ్చన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన ఫుకుహరా మనసులో, నేను బాగా టైర్డ్ గా ఉన్నా, నేను కలవాలనుకున్నా ఆ ఒకే ఒక పర్సన్, ఇలా అనుకుని అలానే తలెత్తి మన షినోమియా చూస్తాడు. అక్కడ షినోమియా కూడా మన ఫుకుహరానే చూస్తున్నాడు. ఇలా షినోమియా చూడగానే మన ఫుకుహరా టక్కనే తల తిప్పేసుకుంటాడు. ఇలా మన ఫుకుహరా సిగ్గుపడి తిరగడం మన షినోమియా చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెసర్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, మీకు చాలా కష్టంగా ఉన్నప్పుడు లేదా మీకు భయంకరంగా ఏదో ఒక విషయం జరిగేటప్పుడు అప్పుడు మీరు ఎవరితో అయినా ఉండాలనుకుంటారా, ఇలా అడగగానే ఇక్కడ మిక్కీ, అవును నాకు ఒకరు అనిపిస్తున్నారు, అది నువ్వే ఆనా అని ఆనాని చూపిస్తూ ఉంది. దాన్ని చూసి ఆనా పిచ్చ షాక్ అయ్యి, మిక్కీ నువ్వేం చెప్తున్నావని అడగ్గా, అవునానా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని చాలా క్యాజువల్ గా చెప్తుంది. ఇలా చెప్పేసి తను పాటికి తను క్లాస్ చూస్తూ ఉంది. దీన్ని చూస్తున్న ఆనా అయితే పిచ్చ షాక్ అయ్యి, తినేంటి ఇంత సడన్ గా చెప్పేసి తను పాటికి తను క్లాస్ చూస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఫుకుహరా తిరిగి మన షినోమియాని చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రొఫెసర్, ఇలా మీరు తలుచుకుంటున్నప్పుడు అన్నిటికీ ఆన్సర్ చేసేలా ఒక్క పర్సన్ వచ్చారు అంటే వాళ్ళే మీ లవర్. దీని వినగానే మన ఫుకుహరాకి గూస్ బంప్స్ అని వచ్చేస్తూ ఉంది. అయితే షినోమియా నా లవరా అనేలాగా షినోమియానే చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రొఫెసర్ ఏం చెప్తాడు అంటే, ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు భార్య భర్తలు అయ్యాక వాళ్ళ మధ్య కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీ స్టార్ట్ అవుతుంది. దాన్నే సైంటిఫిక్ టర్మ్ లో ఆస్కిలేట్ అంటారు. ఇక్కడ మీకు ఏంటి ఇంకా ఆస్కిలేట్ అది ఇది అని చెప్తున్నాడు. ముద్దు పెట్టాలి అని డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా. తిరిగి ఆనాని చూసి నవ్వుతూ ఉంది. ఇక్కడ ఆనాకైతే ఏంట్రా తిను ఇలా ఉందని చాలా టెన్షన్ పడుతూ ఉంది. ఇక్కడ ఇలా ప్రొఫెసర్ చెప్పగానే మన ఫుకుహరాకి షినోమియాని ఫస్ట్ టైం కలిసాడు కదా, ఇద్దరు కలిసి ఉందామా అని మన ఫుకుహరా అడగ్గా అప్పుడు షినోమియా టక్కనొచ్చి కిస్ చేస్తాడు కదా. కిస్ చేసేసి మన షినోమియా ఏం చెప్తాడు అంటే, మనమిద్దరం లవర్సే కదా, సో కిస్ చేయడం తప్పేం కాదని చెప్తాడు కదా. ఇది మన ఫుకుహరాకి గుర్తుకు రాగా, అయితే వాడు అప్పుడే మనల్ని ఒక లవర్ గా అనుకున్నాడా ఇలా మనసులో అనుకుంటూ షినోమియాని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు రాత్రి మన ఫుకుహరానే ఫస్ట్ ఇంటికి వస్తాడు. మనం రేపు ఎలానో ఇంటికి బయలుదేరాలి కదా, సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందామని లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాడు. అప్పుడు షినోమియా లోపలికొచ్చి, రే ఏం చేస్తున్నావురా అని అడగ్గా, ఏం లేదు షినోమియా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నానని చెప్తాడు. దానికి షినోమియా ఫుల్ టెన్షన్ అయిపోయి, అదంతా మనం రేపు చూసుకుందాం, నేందా చెప్పాను కదా ఈ రోజు రాత్రిని బాగా యూస్ చేసుకుందామని ఇలా చెప్తూనే ఫుకుహరా కళ్ళలోకి చూస్తూనే కొద్దిగా దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫుకుహరా అయితే నిదానంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. షినోమియా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడగ్గా, ఇలా మన ఫుకుహరా టెన్షన్ పడ్డం చూసి నవ్వుతున్నాడు మన షినోమియా. నువ్వు నాతో కావాలని ఆడుకుంటున్నావు కదా, నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే చాలా క్యూట్ గా ఉన్నావురా ఫుకుహరా అని ఇలా చెప్పేసి నవ్వుతూ చూసి, నువ్వేం భయపడకు నేను ప్రామిస్ చేశాను నీకు గుర్తుంది కదా. ఇప్పుడు ఫుకుహరాకి షినోమియా అక్వేరియం లో ప్రామిస్ చేసింది గుర్తుకొస్తూ ఉంది. నువ్వే ఒప్పుకునేదాకా
నేను ఈ లిప్స్ మీద కిస్ చేయను అని మన షినోమియా ఫుకుహరకు చెప్పాడు కదా. అది ఇప్పుడు మన ఫుకుహర గుర్తుకరాగా, ఓ అదా, దాన్ని నువ్వు ఇంకా గుర్తు పెట్టుకున్నావా? దానికి షినోమియా, అవునరా, ఈ రోజు ప్రొఫెసర్ చెప్పింది విన్నావు కదా, ఒకరి పర్మిషన్ లేకుండా కిస్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం అని అర్థం అని ప్రొఫెసర్ చెప్పారు కదా. దానికి ఫుకుహర, అయితే ఫస్ట్ టైం నువ్వే వచ్చి నన్ను కిస్ చేసావు కదా, మరి అదేంటి అనడగ్గా. దానికి మన షినోమియా కొంచెం తడబడుతూ, అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కంతా ఇలా నన్ను కిస్ చేయడం చాలా ఇష్టం, అందుకే నీకు ఇష్టమేమో అని నేను నిన్ను కిస్ చేశానని చెప్తాడు. దీని వినిగానే మన ఫుకుహర పిచ్చ టెన్షన్ అయిపోయి, ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కంతా నచ్చడం వల్ల నువ్వు నన్ను వచ్చి కిస్ చేసావా? ఇలా చెప్పేసి టక్కన్ లేచి నిల్చొని మన షినోమియా కాలర్ పట్టుకుంటాడు. షినోమియా, నువ్వేమనుకుంటున్నావు, నేను ఒక అబ్బాయిని అని నువ్వు మర్చిపోయావా? నీకు కిస్ చెయ్యాలి అనిపిస్తే నువ్వు డైరెక్ట్ గానే వచ్చి కిస్ చేయి, అదేంటి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ఒక కారణంగా పెట్టుకున్నావు? రేపు నీకేం కావాలి, ఎందుకు ఇప్పుడు సడన్ గా టెన్షన్ అవుతున్నావు అనడగ్గా. దానికి ఫుకుహర షినోమియా దగ్గరకు వచ్చి అలానే షినోమియా కళ్ళలోకి చూస్తూనే, నోరు మూసుకొని నేను నిన్ను కిస్ చేయాలి, నీ లిప్స్ నాకు ఇవ్వు అని ఇలా గట్టిగా అరిచి అడుగుతున్నాడు. దానికి షినోమియా కూడా, కిస్సే కదా, ఇందా తీసుకో ముందుకొస్తాడు. ఇంతసేపు ధైర్యంగా మాట్లాడుతున్న మన ఫుకుహర షినోమియా లిప్స్ ని చూడగానే కొంచెం తడబడ్డం స్టార్ట్ చేస్తాడు. అయ్యో, చాలా ధైర్యంగా మరి అడిగేశానే, ఇప్పుడు కిస్ చేయలేకపోతున్నాను అని కొంచెం తడబడుతూ దగ్గరికి వెళ్తున్నాడు. వీడేంటి ఇంకా కిస్ చేయట్లేదు, ఎందుకు లేట్ అవుతుంది అని మన షినోమియా కళ్ళు తీసి చూడగా, దానికి ఫుకుహర, నేను ఇష్టానికి అంత కిస్ చేయలేను, కళ్ళు మూసుకొని చెప్తాడు. ఓకే ఓకే, లేట్ అయినా పర్వాలేదు, బాగా కిస్ చేయని చెప్తాడు. మన షినోమియా కూడా కళ్ళు మూసుకొని అని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫుకుహర షినోమియాకి దగ్గరగా వచ్చి ఆల్మోస్ట్ కిస్ చేసేలా వస్తాడు, కానీ పాపం కిస్ చేయలేకపోతున్నాడు. అయ్యో, నేను కిస్ చేయలేకపోతున్నానే అని అటువైపు తిరిగి, నేను ఇంకా దీనికి రెడీ కాలేదురా అని చెప్తాడు. దాన్ని చూసి షినోమియా నవ్వుతూనే ఫుకుహర దగ్గరకు వచ్చి, నువ్వు కిస్ కి రెడీ కాలేదు, ఓకే, అయితే మనం ఇద్దరం కలిసి పడుకుందామని అడుగుతాడు. దాని విని ఫుకుహర ఇంకా టెన్షన్ అయ్యి, అయ్యో నువ్వు ఆర్డర్ నే మారుస్తున్నావు, ఫస్ట్ కిస్ ఆ తర్వాత అవన్నీ అని చెప్తాడు. దానంతా చూసి చూసి నవ్వుతున్నాడు మన షినోమియా. అలానే ఫుకుహర దగ్గరకు వచ్చి వాడి బుగ్గని పట్టుకొని, నాకు తెలుసురా, ఇలాంటి విషయాల్లో నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే ఇలా నేను చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇలా నేను మాత్రమే కదా చూడగలను. ఇలా చెప్పేసి మన ఫుకుహర దగ్గరకొచ్చి వాడి కళ్ళలోకి చూస్తూనే, ఇలా ఎవరిని చూడనివ్వకు అని చెప్తాడు. ఇలా చెప్తున్న మన షినోమియా అనే ఫుకుహర చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన షినోమియా కిస్సు లేదు, కలిసి పడుకోవడము లేదు, సరే మనం అది చేద్దామా అని అడుగుతాడు. అది చేద్దామా, దేనిరా? అదేరా దాన్ని. ఇక్కడ మన ఫుకుహర ఇమాజినేషన్ లో, అయ్యో ఒకవేళ వీడు కలిసి స్నానం చేయడం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ఓరి దేవుడా ఇప్పుడు నేనేం చేయను అని మన ఫుకుహర టెన్షన్ పడుతూ ఉండగా ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే, ఇప్పుడు మన షినోమియా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేద్దామని చెప్పింది జిమ్ లో వర్కౌట్ ని, కానీ అంతలోపే మన ఫుకుహర ఏదేదో ఆలోచించేశాడు. మనం దానికి మించి చించుంటాం. ఇప్పుడు ఫుకుహర కూడా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తూ, అవును ఈ రోజు ఎందుకు సడన్ గా వర్కౌట్ చేయమంటున్నావు? దానికి షినోమియా, నువ్వు ఆ రోజు చెప్పావు కదా నేను కూడా వర్కౌట్ చేసి మజిల్స్ అంతా పెట్టుకుంటే ఎలా ఉంటానో చూడాలి అని, నేను కూడా చెప్పాను ఇద్దరు కలిసి వర్కౌట్ చేద్దాము అని, అందుకే ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇలా వర్కౌట్ చేస్తూ ఉంటే నువ్వు అప్పుడప్పుడు తడబడి పడుతూ ఉంటావు కదా, అలా ఏం లేకుండా నువ్వు స్ట్రాంగ్ గా నిల్చోగలవు. ఇలా చెప్పేసి మన ఫుకుహరకి మన షినోమియా వర్కౌట్ చేయడం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు వర్కౌట్ అంతా అయ్యాక ఇద్దరు అంత టైర్డ్ గా నేల మీద పడుకున్నారు. ఇది చాలా కష్టంగా ఉన్నిందిరా, కానీ బాగునింది కదా అని మన ఫుకుహర అడక్క, షినోమియా కూడా మన ఫుకుహరని చూసి నవ్వుతూనే, నేందా చెప్పాను కదా బాగుంటుంది అని. ఇలా ఇద్దరు మాట్లాడుకోగా ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, ఇద్దరు వర్కౌట్ చేసిన అంత టైర్డ్ లో పడుకుని నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మన ఫుకుహర చెప్పినట్టు షినోమియా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు మన ఫుకుహరని సెండ్ ఆఫ్ చేసి మన షినోమియా ఇంటికి రాగా ఫుకుహర కోసం కొన్న ఆ మ్యాచింగ్ కప్స్ అని మన షినోమియా చూస్తున్నాడు. ఇక్కడ మన ఫుకుహర ఇంటికి రాగానే వాడికి చాలా ఆకలిగా ఉంది, అందుకని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ లో ఏం లేదు. సరే మనం షాప్ కైనా వెళ్లి ఏమైనా తీసుకొచ్చుకుందామని వెళ్తాడు. ఇలా అనుకుని కీస్ తీసి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఫేస్ ముందు ఎవరో హెల్మెట్ వేసుకుని నిలబడ్డారు. ఎవరితను అనేలాగా మన ఫుకుహర చూస్తుండగా ఇప్పుడు ఆ హెల్మెట్ అబ్బాయి టక్కని గన్ తీసి మన ఫుకుహరకు చూపించి బెదిరిస్తున్నాడు. అలానే బెదిరిస్తూ లోపలికి వెళ్లి డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఓరి దేవుడా, మన ఫుకుహరని ఎవరో కిడ్నాప్ చేసేసారు. నెక్స్ట్ ఎపిసోడే ఫైనల్ ఎపిసోడ్. ఫైనల్ ఎపిసోడ్ లో ఈ ట్విస్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఫైనల్ ఎపిసోడ్ ని కూడా మనం త్వరగానే చూసేసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్
బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.